ఎందుకురా అంబేడ్కరుడు అందరి వాడవలేదు? ఎందుకురా అంబేడ్కరుడు కొందరి వాడైనాడు? మానవతా స్ఫూర్తిని పంచి భరత ఖ్యాతిని పెంచి సంవిధానమే మనకందించి అందరికీ అన్నీ ఇచ్చి ఎందుకురా ఆయన అంటరాని వాడైనాడు? ఎందుకురా ఉత్తముడింకా ఊరవతలనే ఉన్నాడు? ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్డెర బిడ్డల్లారా, ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్డెర ఎరుకల్లారా, ఓ బోయా తెనుగు గౌడ యాదవ మున్నూరు కాపుల్లారా, ఓ మేదరి పెరిక కురువ కటిక పద్మశాలుల్లారా, ఓ కోయా గోండు బంజారామా మహమ్మదీయుల్లారా, ఆలోచించండి ఓ భారతీయులారా, ఆలోచించండి నిజ భారతీయులారా, జర సోచాయించండి బహుజన మహాజనులారా. ఎందుకురా 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 ఆయన అంటరాని వాడైనాడు? ఎందుకురా ఉత్తముడింకా ఊరవతలనే ఉన్నాడు? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఈ ప్రశ్న ఊర్లో ఎంతమంది వేయగలిగే ధైర్యం ఉందో చెప్పండి ఒక్కసారి. ఈ పాటను మీ అందరి వాట్సాప్కు పంపిస్తా, మీ వాట్సాప్కు పంపిస్తా. ఈ వాట్సాప్లో ఉన్న పాటని రచ్చకట్ట కాడ కూర్చొని, అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూర్చొని, ఓ చాయ్ బండి దగ్గర కూర్చొని, ఊర్లో ఓ బీసీ వాడలో కూర్చొని ఈ పాటని ఎంతమంది ప్లే చేసి ధైర్యంగా వినిపించగలరు? చివరిదాకా వినిపిస్తారు కదా. ఎందుకు వినిపించాలని అంటే ఇది మనకు మాత్రం వినపడదు, అవతలలోకి వినపడాలి కాబట్టి. అడగాలి మనం ఇప్పుడు. అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక, పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక, అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక, పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక, రాజకీయ సామాజిక ఆర్థిక సమానత కోరినందుక.